కేసీఆర్ ఇస్తానన్న ఏది జర్నలిస్టులకు సంబంధించి కేసీఆర్ వాస్తవంగా ఇదివరకు సచివాలయంలో ఉండేటటువంటి జర్నలిస్టులకు ఉండే వసతిని గురించి అవన్నీ చక్కగా ఉన్న వాటిని చెడగొట్టేశాడు ఆయన. ఆ విషయం జర్నలిస్టులకు తీవ్ర ఆగ్రహం ఉంది. అదే సందర్భంలో ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా కేసీఆర్ టైంలో వస్తానుకుంటే ఇవ్వలేదు, అది కోపం ఉంది జర్నలిస్టులకి. అది పోను మిగతా లెక్క చూసుకుంటే యాక్చువల్గా జర్నలిస్టులకి మంచి లబ్ధే చేకూర్చారు ఆయన. అంతకుముందు ఓన్లీ రిపోర్టర్లు, ఫీల్డ్ రిపోర్టర్లకు మాత్రమే ఎక్రిడేషన్స్ ఉండేవి, స్ట్రింగర్స్కి కూడా ఉండేవి కాదు. కొన్ని చిన్న పత్రికల్లో మాత్రమే స్ట్రింగర్స్కి ఉండే. ఆ తర్వాత కాలంలో కేసీఆర్ టైంలో ఎక్రిడేషన్స్ని డెస్క్ జర్నలిస్టులు, కెమెరామెన్లకి, రిపోర్టర్లకి ఇదివరకు ఉండే. అది కూడా లిమిట్ ఉండే. ఆ లిమిట్ని బాగా ఎక్స్టెండ్ చేసేసి విపరీతంగా ఇచ్చుకొచ్చారు. కేసీఆర్ ఒక వరం ఇచ్చినట్టే. అది వాస్తవంగా అయితే ఇదివరకు ఈ ఎక్రిడేషన్ ఉంటే కనుక బస్ పాసు, రైల్ పాసు రెండు ఉండేది, హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి ఉండేది. దాంతో జర్నలిస్టులు అది కోరుకునేవాళ్ళు. ఇప్పుడు రైల్వే పాస్ తీసేసింది సెంట్రల్ గవర్నమెంట్, కేవలం బస్ పాసును ఈ హెల్త్దే నడుస్తున్నటువంటి. ఇప్పుడు అవి కూడా డెస్క్ జర్నలిస్టులు కుట్టి మీడియా కార్డులు ఇస్తాము అని చెప్తున్నటువంటి రేవంత్ సర్కార్ వ్యవహార శైలి మీద డెస్క్ జర్నలిస్టులు మండిపడుతున్నారు. ఏదైతే సుదీర్ఘకాలంగా డెస్క్కి రిపోర్టింగ్ టీంకి మధ్యన ఒక విభేదం ఉంటుంది. మేము ప్రింట్ చేస్తే, మేము పబ్లిక్ చేస్తే మాత్రమే ఛానల్లో వస్తుంది, లేకపోతే పేపర్ మీద వస్తుంది అనేది డెస్క్ వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది. ఒక ఈగోయిస్టిక్, మేము ఫీల్డ్లో తీసుకొచ్చేస్తే తప్పించి వాళ్ళకి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయి అనేది రిపోర్టర్లకు ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యన ఉండేటువంటి కోల్డ్ వార్ మధ్యన ఏ ఫీల్డ్ జర్నలిస్ట్లో రేవంత్ సర్కార్కి చెప్పినట్టున్నారు వద్దు తీసేయమని చెప్పేసి, దానివల్ల ఎదురవుతున్నటువంటి సమస్య. ఇప్పుడు అది ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంది.